హాయ్ అందరికీ. మనం ఈరోజు సిఎస్సిలో బయోమెట్రిక్ అథెంటికేషన్ అన్నది ఎలా చేసుకోవాలో చూసుకుందాము. ఫస్ట్గా ఏదైనా బ్రౌజర్లో మనం సిఎస్సి లాగిన్ అని టైప్ చేసి మన క్రెడెన్షియల్స్ డిఎస్పి పోర్టల్లో లాగిన్ అవ్వాలి. ఇక్కడ మీరు చూడవచ్చు, నా క్రెడెన్షియల్తో నేను డిఎస్పి పోర్టల్లో లాగిన్ అవ్వడం జరిగింది. ఇక్కడ మెయిన్ పేజీలో మీరు చూడవచ్చు, మ్యాండేటరీ కేవైసీ ఫర్ విఎల్ఈ అండ్ ఆపరేటర్స్ అని ఉంది కదా. అది కేవైసీ అన్నది కంపల్సరీగా చేసుకోవాలి ఎవరైతే విఎల్ఈ ఉన్నారో వాళ్ళు. ఎందుకంటే ఇది ఎందుకు పెట్టడం జరుగుతుందంటే, ప్రజెంట్ ఉన్న లొకేషన్కి ఆ విఎల్ఈ వర్క్ చేస్తున్నారా లేదా, వాళ్ళు వర్కింగ్లో ఉన్నారా లేదా. ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఫ్యూ మంత్స్ నుంచి వర్కింగ్లో లేరనుకోండి, వాళ్ళ ప్లేస్లో ఆ ఐడి అనేది డియాక్టివేట్ అయిపోయి ఇంకా ఆ ప్లేస్ నుంచి ఎవరికైనా వేరే రిక్వెస్ట్ వస్తే అవి అప్రూవల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సిఎస్సి కోసం. సో మీరు కూడా డిలే చేయకుండా మీ మ్యాండేటరీ కేవైసీ అన్నది చేసుకోవడం బెటర్. అండ్ దానిపైన క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా పేజ్ రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఈ కేవైసీ ఫర్ సిఎస్సి ఐడి అని ఆప్షన్ ఉంది కదా. ఇక్కడ మనం దానిపైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్ అన్నది ఈ విధంగా రీడైరెక్ట్ అయ్యి మనకు నెక్స్ట్ పేజ్ అన్నది ఈ విధంగా రీడైరెక్ట్ అయ్యి రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడవచ్చు, అది టైం తీసుకుంటుంది లోడ్ గానికి పేజ్. ఇక్కడ పేజ్ ఇలా లోడ్ అయిన తర్వాత మన బయోమెట్రిక్ డివైస్ అన్నది లేదు, అన్అవైలబుల్ అని చూపిస్తుంది. సో బయోమెట్రిక్ డివైస్ అనేది కనెక్ట్ చేసుకోమని చెప్తుంది ఆడ పాపప్ లా మీరు చూడవచ్చు. సో ఇక్కడ ఐ అథెంటికేషన్ మీద క్లిక్ చేసి మనం స్టార్ట్ క్యాప్చర్ మీద క్లిక్ చేస్తే మనకు బయోమెట్రిక్ అనేది క్యాప్చర్ అవ్వడం జరుగుతుంది. సో ముందుగా నేను బయోమెట్రిక్ డివైస్ అనేది పెట్టుకుంటాను. అండ్ ఇక్కడ మీరు చూడవచ్చు, ఓన్లీ ఫింగర్ ప్రింట్తోనే ఓటీపీ ఆర్ ఐరాసెస్ ఆర్ ఫేషియల్, అంటే ఐఆర్ఐఎస్ అంటే మన కంటి చూపు ద్వారా, అది కూడా ఆప్షన్ లేదు. ఓటీపీ ఆప్షన్ కూడా లేదు. అండ్ ఫేస్ స్కాన్ చేసి కూడా అథెంటికేషన్ చేసే ఆప్షన్ లేదన్నమాట. ఓన్లీ ఫింగర్ ప్రింట్ ఆప్షనే ఉంది ప్రజెంట్. అవి ముందు ఆప్షన్లో పెడతారేమో తెలియదు, సిఎస్సి డిపార్ట్మెంట్ సంబంధించింది అది, వాళ్ళు తీసుకునే డిసిజన్ పైన ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకు డివైస్ అనేది నేను ఇక్కడ చూసుకోవచ్చు, మంత్ర అటాచ్ చేశాను. ఆ డివైస్ ఇప్పుడు రెడీగా ఉంది. సో నేను స్టార్ట్ క్యాప్చర్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ మీరు చూడవచ్చు, సమ్ టెక్నికల్ ఎర్రర్ వల్ల లాగౌట్ అవడం జరిగింది, ఆర్ ఎర్రర్ రావడం జరిగింది. సో ఇక్కడ నేను మళ్ళీ ఈ కేవైసీ మీద క్లిక్ చేస్తే సిఎస్సి ఐడి ఈస్ రిక్వైర్డ్ అని ఉంది కదా ఆప్షన్, అది సంథింగ్ వెంట్ రాంగ్ వల్ల. సో నేను మళ్ళీ సిఎస్సి ఐడిలో లాగిన్ అవ్వడం జరుగుతుంది. మీరు చూడవచ్చు, నా క్రెడెన్షియల్తో సిఎస్సిలో మళ్ళీ లాగిన్ అవుతాను. మనం లాగిన్ అయిన తర్వాత మనకు డాష్ బోర్డ్లో ఇక్కడ మీరు చూడవచ్చు, కేవైసీ ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ ఈ కేవైసీ ఆప్షన్ ఫర్ సిఎస్సి ఐడి అండ్ ఆపరేటర్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. పేజ్ లోడ్ అయిన తర్వాత మనం ఐ అగ్రి మీద క్లిక్ చేసి మనం క్యాప్చర్ అనేది చేసుకోవాలి ఫింగర్ ప్రింట్. ఇక్కడ మీరు చూడవచ్చు, పాపప్లో నా ఫింగర్ ప్రింట్ అనేది క్యాప్చర్ సక్సెస్ఫుల్ అయింది. సో అది ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అయ్యి సేమ్ పేజ్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే మన బయోమెట్రిక్ అనేది సక్సెస్ఫుల్గా క్యాప్చర్ అయిపోయింది. సో ఇంకోసారి చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇంకోసారి కావాలనుకుంటే మీరు చేసుకోవచ్చు, మీకు ఇంకా క్యాప్చర్ కాలే ఏమైనా డౌట్ ఉంటే. ఇది మ్యాండేటరీ కేవైసీ ఉంది కదా, అది 2 to 3 days ఆర్ లిమిటెడ్ టైం పీరియడ్ తర్వాత అది ఆటోమేటిక్గా వెళ్ళిపోవడం జరుగుతుంది మన డాష్ బోర్డ్ నుంచి. దానికి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను బయోమెట్రిక్ పెట్టినా, బట్ నాకు ఇంకా కేవైసీది ఆప్షన్ ఇక్కడ నుంచి రెడ్ కలర్లో పోతలే అనే
ఫియర్ ఏం అవసరం లేదండి, అది ఆటోమేటిక్గా వెళ్ళిపోవడం జరుగుతుంది వన్స్ మీ ఫింగర్ ప్రింట్ క్యాప్చర్ సక్సెస్ఫుల్ అయితే. అండ్ అదేవిధంగా మీ ఆపరేటర్ది ఏమైనా ఉంటే చూసి అవి కూడా కరెక్షన్ చేసుకోవచ్చు. ఇదే ఫ్రెండ్స్, ఈ విధంగా మీ కేవైసీ అనేది చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.